నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మరో 3 రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలకంగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో తెలంగాణ ముఖ్య నేతలంతా మహారాష్ట్రలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గల్లీ గల్లీ తిరుగుతూ కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని కోరారు. కోమటిరెడ్డి ప్రచారానికి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ కూటమి బంపర్ మెజారిటీతో గెలిచి అధికారం చేపట్టబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షోలాపూర్ పార్లమెంటు సభ్యురాలు ప్రణతి షిండేతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల మహా ప్రజల్లో ఆదరణ బాగుందని, ఎక్కడికెళ్లినా కాంగ్రెసే కావాలని ప్రజలు ఎదురేగి స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. శుక్రవారం మొదటి దఫా ప్రచారం పూర్తి చేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు. 2 రోజులుగా మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గంతో పాటు వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి తన ప్రచార అనుభవాలను సుశీల్ కుమార్ షిండేతో పంచుకున్నారు. ప్రచారం సరళి ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ గురించి వివరించారు. తెలంగాణకు చెందిన అనేక జిల్లాల నుంచి వచ్చిన చేనేత, యాదవ, కురుమ సోదరులు కాలనీలను ఏర్పాటు చేసుకున్నారని, అక్కడికి వెళ్లగానే వారు అపూర్వ స్వాగతం పలికిన తీరు సంతోషం కలిగించిందని ఈ సందర్భంగా షిండేకు కోమటిరెడ్డి వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని ఇక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు మంత్రి సుశీల్ కుమార్ షిండే దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి పట్టం కట్టే పార్టీ అని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులేనని ప్రజలకు వివరించినట్లు ఆయన చెప్పారు. ప్రచారంలో ప్రజల స్పందన చూస్తుంటే కాంగ్రెస్ కూటమి బంపర్ మెజారిటీతో గెలవబోతుందనే స్పష్టత కనిపిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణకు షోలాపూర్ కు విడదీయలేని బంధం ఉందని, అత్యధిక జనాభా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారినేనని సుశీల్ కుమార్ షిండే ఈ సందర్భంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా ప్రచారం నిర్వహిస్తూ పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ సందర్భంగా సుశీల్ కుమార్ షిండే అభినందించారు.